అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొందరు మిత్రులు ఈ విషయం గురించి ప్రసారం చేయడం, ప్రచురించడం జరిగితే ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. నేను జిల్లా మంత్రిగా, తుమ్మల నాగేశ్వర గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ఈ ఉమ్మడి జిల్లా పెద్ద మనిషి, ప్రాజెక్టుల విషయంలో చాలా లోతైన అవగాహన కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, మేము వాస్తవ పరిస్థితిని ఫీల్డ్లో పరిశీలించి ఇంజనీర్లతో, ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి, ఏజెన్సీతో మాట్లాడి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనో నిర్ణయం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మనం చేస్తున్నాం. మీడియా మిత్రులారా, మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక స్పష్టమైన విషయం ప్రభుత్వం సైడ్ నుంచి తెలియజేస్తున్నాం. జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. సరే, అది కూడా బాధాకరం. కానీ ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది. మరి జరిగిన సంఘటన, యాక్సిడెంటు దురదృష్టకరం, బాధాకరం. కానీ ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతుంటే కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా. ఈ సంఘటన వల్ల 1-2 నెలలు ఆలస్యం అవుతుంది. నష్టం, ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఈ జరిగిన డ్యామేజ్ 10-15 crores ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు. ఈ విషయం చాలా స్పష్టంగా మేము మనవి చేసుకున్నాం. అదేవిధంగా సుఖేందర్ రెడ్డి గారు వారి అపారమైన అనుభవంతో, అవగాహనతో చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఈ పరిస్థితి రావడానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణము. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎస్ఎల్బిసి టనల్ పనులని పూర్తి చేస్తుంటే అనేక విధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి, హైదరాబాద్ నగరానికి, డ్రింకింగ్ వాటర్కి అన్నిటికీ ఉపయోగపడేది. ఏ విధంగానైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నార్త్ తెలంగాణకి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంపార్టెన్స్ ఇచ్చిందో, లక్షల కోట్లు ఖర్చు పెట్టిందో, కృష్ణా బేసిన్ కి, దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాని కారణంగా ఎస్ఎల్బిసి టనల్ పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నాము. ఈసారి మా టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తాము. అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మేము పూర్తి చేస్తాము. నేను 11వ తారీఖున మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ సపరేట్గా, దేవరకొండ కాన్స్టిట్యున్సీ సపరేట్గా, అంటే ఈ ఇన్సిడెంట్ జరగకముందు కూడా ఇరిగేషన్ వర్క్స్ అన్ని రివ్యూ పెట్టుకోవడం జరిగింది. మరి మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు దయచేసి ఆ రోజు కూడా రండి. ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే, అసలు ఎందుకు అపోజిషన్ లీడర్స్ మొత్తుకుంటున్నారో అర్థం కావడం. ఎందుకంటే డిజైన్ చేసింది మీరు, కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు, నిర్మాణం అయింది మీ హయాంలో. మరి మీ కమిషన్ల కకృతితో మరొకటి, ఒక రీటైనింగ్ వాల్ కొలాప్స్ అయింది. అది కూడా మీ హయాంలోనే కట్టింది. డిజైన్ కూడా మీరే చేసిండ్రు, కాంట్రాక్ట్ కూడా మీరే ఇచ్చిండ్రు. ఒక్కసారి ఆలోచన చేయాలి. సుఖేందర్ రెడ్డి గారు చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తున్నా.
2014లో అధికారంలోకి వస్తే ఎలక్షన్స్ వచ్చే 1-2 సంవత్సరాల ముందు ఈ పనులు మొదలుపెట్టడంలో మతలబే ఉందో ఆలోచన చేయాలి. మరి అయితే డిజైను నిర్మాణము మీరు చేసిండ్రు. ఈరోజు రీటైనింగ్ వాల్ కొలాప్స్ కావడం సరే మీరు చేసినా మేము బాధాకరం అంటున్నాం, దురుసుగా అంటున్నాం. కానీ స్పష్టమైన హామీ ఇస్తున్నాము. ఇది ఈ సంఘటన వల్ల ఎంత నష్టం జరిగితే అంత మొత్తం కాంట్రాక్టర్ కంపెనీయే భరిస్తుంది, ప్రభుత్వానికి ప్రజలకి ఏమీ నష్టం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం. ఏజెన్సీని కాంట్రాక్ట్ సంస్థను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలండి. సరే అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రిపోర్ట్ మీద ఆధారం ఏంటని కూడా చెప్తుంది. గోప్యంగా ఎవరు ఉంచిందని నేను అనుకోను. సరే సంఘటన జరిగింది, ఇంజనీర్ లెవెల్లో వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో 6వ తారీఖు వచ్చింది. 6వ తారీఖు వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు ఆ రీటైనింగ్ వాల్ పడిపోవడం ఏజెన్సీ అప్పుడే వాళ్ళు దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు అధికారుల మీద ప్రెషర్ చేయడం బట్టి ఇప్పుడు పనులు చేసే పని లేదు, అధికారుల మీద ప్రెషర్ చేయబట్టి వాళ్ళు పనులు చేయడం వల్ల ఈ విధంగా జరిగిందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ సరే ఏదో లేనిపోని మాట్లాడడానికి ఎవరేమంటారు, ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదు. నార్మల్ కోర్సులో వర్క్స్ జరుగుతున్నాయి. ఓకే, తప్పనిసరిగా దీని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆల్రెడీ వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తాం. ఏజెన్సీని కాంట్రాక్ట్ సంస్థను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలండి. సరే అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రిపోర్ట్ మీద ఆధారం సార్. అంటే మీరేమో అంటే గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి బట్టి గారు కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతూ కొంచెం అదే సాగు జలమండలి మాత్రం ఏజెన్సీ యొక్క అంచనా లోపంతో జరిగిందని చెప్పి క్లాసెస్ మధ్య అంటే ఏజెన్సీ గత ప్రభుత్వంలో చేసిన ఏజెన్సీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన డిజైన్ లోపమో లేదా నిర్మాణంలో లోపమో మరి ఈ సంఘటన జరిగిన మాట మీకు కూడా తెలుసు. సో మేము నిన్న బట్టి గారు మాట్లాడినా నేను ఇప్పుడు మాట్లాడినా వాళ్ళకి ఇంకొకరిని విమర్శించే అర్హత లేదు. వాళ్ళ టైంలోనే డిజైను కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడము నిర్మాణము ఈ రిటైనింగ్ వాళ్ళు మొత్తం కూడా అప్పుడే జరిగింది కాబట్టి ఏం జరిగినా దానికి బాధ్యత వాళ్ళే వహించారు. మంచి జరిగితే మీ ఖాతాలో వేసుకుంటున్నారు, చెడు జరిగితే బీఆర్ఎస్ పై వేస్తున్నారని కూడా విమర్శ. సరే లేదు మాట్లాడదానికి ఏం సమాధానం చెప్తారు. ఫస్ట్ స్పందించింది వాళ్ళ గవర్నమెంట్. అదిగాక ఈ మంచి ఏం జరిగింది, ఎస్ఎల్బిసి టనల్ ఏం జరిగింది, డిండి ఏం జరిగింది. అసలు దక్షిణ తెలంగాణకి బీఆర్ఎస్ టైంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. పెట్టుబడులు కానీ అంటే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టెడ్ మనీ కానీ ఆయకట్ జనరేటర్ కానీ చాలా తక్కువ. తప్పనిసరిగా సరే ఇప్పుడు మా ప్రభుత్వంలో నేను గతంలో ప్రకటించినట్టుగా ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 ఎకరాలు కొత్త ఆయకట్ తీసుకొచ్చి 6 లక్షలు 6 నుంచి 6.5 లక్షలు కొత్త ఆయకట్ తీసుకొచ్చి మొత్తం ఈ 5-year టర్మ్లో 30 నుంచి 35 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్ తీసుకురాబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.